మహాభారతంలో మునుల మాటలకి, శ్రీ రామాయణంలో హనుమంతుడి మాటలకి అవినాభావ సంబంధం ఉందంటారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఇప్పుడు కూడానమ్మా మంచి వాళ్ళ లక్షణాలు దాదాపుగా వారు ఏ ప్రదేశంలో ఉంటున్నప్పటికీ కలుస్తుంటాయి. అలాగే మహాగ్రంథాలు కూడా వాటిల్లో ఉండే లక్షణాలు కలుస్తుంటాయి. మహాభారతం మనందరికీ శిరోధార్యం, రామాయణం కూడా మనందరికీ శిరోధార్యం. ఈ రెండు గ్రంథాల్లో కూడా నేను చదువుతున్నప్పుడు సంస్కృత మహాభారతాన్ని, రామాయణాన్ని చదువుతున్నప్పుడు ఈ రెండిట్లో సమానంగా ఉన్న వాక్యాలు కొన్ని అనిపిస్తాయి. అలాంటి వాక్యమే ఇది. ఏం వాక్యం? హనుమంతుడు సుందరకాండలో సీతమ్మ వారిని దర్శనం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఒక మాట అంటాడు, అమ్మా క్షిప్రం ద్రశ్యసి రాఘవం. తల్లి ఏమీ దిగులు పడకు, క్షిప్రం వెంటనే, చాలా అతి తొందరగా, ఎక్కువ కాలం నువ్వు చూడక్కర్లా, అతి తొందరగానే రాఘవం రఘుకులంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుణ్ణి ద్రక్ష్యసి, నువ్వు చూడగలవు. ఈ వాక్యం ఉంది కదమ్మా, క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. ఇప్పుడు మళ్ళీ మహాభారతానికి వద్దాం. మహాభారతంలో నలదమయంతుల కథ చాలా సుప్రసిద్ధమైనటువంటిది, అరణ్య పర్వంలో వస్తుంది. ఇక్కడ నలదమయంతుల్లో ఈ నలుడు ఏంటంటే కలిపురుషుడి యొక్క ప్రభావం చేత ఈ దమయంతిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అడవిలో ఒంటరిగా. బాధపడుతుంటుంది దమయంతి. ఆ బాధపడుతున్న దమయంతిని మునులు ఆదుకుంటారు. ఆ ఆదుకున్నటువంటి మునులు దమయంతిని ఓదారుస్తూ, అమ్మా బాధపడకు, ఏదో కాలపురుషుడి యొక్క మహిమ చేత నలుడు నిన్ను విడిచిపెట్టాడు, కానీ త్వరలోనే మీరు కలుసుకుంటారు, మీరేం బాధపడకమ్మా అని చెప్తూ క్షిప్రం ద్రక్ష్యసి నైషధం. చూడండి, ఎందుకంటే జోహారా మహామునులకి. అక్కడేమో క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం అన్నారు, ఇక్కడేమో క్షిప్రం ద్రక్ష్యసి నైషధం. ఒక చివరి పదం ఒక్కటే, క్షిప్రం వెంటనే, ద్రక్ష్యసి చూడగలవు. ఎవరిని చూడగలవు? నైషధం, నిషధ దేశాధిపతి అయినటువంటి. ఎందుకంటే నైషధం అనే పదం శృంగార నైషధం అంటే నిషధ దేశానికి సంబంధించినటువంటి, నలుడికి సంబంధించినటువంటి కావ్యము అని చెప్పడానికి దానికి శృంగార నైషధం అని పేరు పెట్టాడు శ్రీనాథ మహాకవి. ఆ రకంగా నైషధం అంటే నిషధ దేశానికి సంబంధించినటువంటి నలుడిని నువ్వు చూడగలవు అని మునులు చెప్పారు. ఇక్కడ మనం ఈ రెండు వాక్యాలని సమన్వయించుకోవచ్చు. అంటే మంచివారు ఎప్పుడూ కూడా ఒకే రకంగా మాట్లాడుతుంటారు. ఎంత గొప్ప పదాలం ఎందుకు మాట్లాడాడు ఇలాగా? ఎందుకనంటే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మన ధర్మానికి వద్దాం, ప్రతిదీ కూడా మన ధర్మానికి అన్వయించుకోవాలి. నిత్య జీవితంలో మన ధర్మం ఎలా ఉండాలంటే, బాధల్లో ఎవరైనా ఉన్నప్పుడు పర్వాలేదురా, తగ్గిపోతుందిలే, నీకు కావాల్సిన వాళ్ళు వస్తారులే, ఎంతసేపు ఉంటుంది ఇది, క్షిప్రం తొందరగా తగ్గిపోతుందిలే, అలా అంటే నిజంగా తగ్గుతుందా లేదా పక్కన పెట్టండి, మనం ఓదార్పు కింద మాట్లాడాలి. ఇవి అమృతం అంటాం చూడండి, అమృత తుల్యమైనటువంటి వాక్కులు ఇలా ఉంటాయి. మహాభారతం చెప్తోంది, రామాయణం చెప్తోంది. అందుకనే ఒక గ్రంథంలో చెప్పిందే మళ్ళీ ఇంకొక గ్రంథంలో చెప్పారు. కాబట్టి దాన్ని మన జీవితంలో కూడా అన్వయించుకునే వ్యవహారంలో ఏం పర్వాలేదులే, తొందరగానే తగ్గిపోతుందిలే, తొందరగా అంటే ఈ మాటలు తెలియనటువంటి ఒక ఓదార్పుని ఎదుటి వ్యక్తికి ఇస్తాయి. ఇది గ్రంథాల నుంచి, మన ధర్మం నుంచి మనం నేర్చుకోవాల్సింది. అందువల్ల మహాగ్రంథాలు ఎప్పుడూ కూడా మన జీవితంలో వెలుగు బాటల కింద ఉంటూ ఉంటాయి. ఆ రకంగా మనం రెండు గ్రంథాలని తులనాత్మక పరిశీలన చేస్తూ అందరూ ఆనందించెదరుగాక.